అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పిల్లల క్రిస్మస్. అల్లరి పిల్లలు కార్తీక్, కవిత, అమ్ము, శివలు ఆ గేటెడ్ కమ్యూనిటీలో చాలా సందడి చేసే పిల్లలు. తమ వయసులో ఉన్న మిగతా పిల్లలతో పోలిస్తే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు. అందుకే ఎప్పుడూ ఏదో ఒక విధంగా కమ్యూనిటీలో అందరి దృష్టిలో ఉంటారు. అలాంటి ఆ పిల్లలు డిసెంబర్ నెలలో ఒకరోజు చాలా ముఖ్యమైన చర్చలో తలమునకలై ఉన్నారు. ఇంతకీ మనం క్రిస్మస్ హాలిడేస్ విషయం మీరందరూ ఏం ఆలోచించారు? మనం ఏదైనా ప్లాన్ చేద్దామా ఆ హాలిడేస్కి? లేదమ్మో, మేం హాలిడేస్కి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తామేమో. అక్కడ ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉందా టైంలో. మరి మీ ఇద్దరు ఏమంటారు? నాకైతే ఏమీ ఐడియా లేదమ్మో, కానీ క్రిస్మస్ హాలిడేస్లో మాత్రం ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే చాలా బోర్ కొడుతుంది మనకి. అవును కార్తీక్, నువ్వు చెప్పింది నిజం. మేం కూడా ఆ 10 days ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాము. మరీ అంత బోర్ కొట్టేలా ఉంటే ఇంట్లో అడగచ్చు కదా మీరు, ఎక్కడికైనా వెకేషన్కి వెళ్దామని. అలా అడిగినా ఇంట్లో ఒప్పుకోరు కదా శివ. మళ్ళీ నెక్స్ట్ మంత్ సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కదా, అప్పుడు ఎలాగో వెళతాం కదా అంటారు. సరేలే, నీకైతే ఈ క్రిస్మస్కి చక్కగా ఊరు వెళ్లే ఛాన్స్ దొరికింది కదా, నువ్వక్కడ ఎంజాయ్ చెయ్యి. మేము ఈ క్రిస్మస్ హాలిడేస్లో ఇక్కడే బోరింగ్ టైం స్పెండ్ చేస్తాం అని అంది. అలా కాసేపు ఆ పిల్లలు కబుర్లాడుకొని అక్కడ ఉన్న ప్లే ఏరియాలో కాసేపు ఆటలాడుకొని మళ్ళీ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు సండే కావటంతో పిల్లలు ఏ టెన్షన్ లేకుండా రిలాక్స్డ్గా ఆ రాత్రికి పడుకున్నారు. ఆ తెల్లవారి శివ లేచి ఫ్రెష్ అయ్యాక తన మిగిలిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళెవరూ తమ ఇళ్లలో కనిపించలేదు. వాళ్ళంతా ఎక్కడికో వెళ్లారని అర్థం కాక, నాకు చెప్పకుండా వీళ్ళెక్కడికి వెళ్ళుంటారు అని శివ ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్ వీరు కోతి శివాకి ఎదురొచ్చింది. వీరు, నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు? మన ఫ్రెండ్స్ అందరూ నీకు కనిపించారా? లేదు, నేనెవ్వరిని చూడలేదే. అయినా నీకు తెలియకుండా వాళ్ళెక్కడికి వెళ్ళుంటారు. సరే, నువ్వు క్రిస్మస్ హాలిడేస్కి ఊరికి వెళ్తున్నావు కదా, ఎప్పుడు వెళ్తున్నావు? ఈరోజు ఈవినింగ్ వెళ్తున్నాం వీరు అని చెప్పి తన మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికి వెళ్ళుంటారా అని అనుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. మరోవైపు మిగిలిన ఆ ముగ్గురు స్నేహితులు తమ మరో మిత్రుడు చోటుతో కలిసి ఒకప్పుడు తమ స్కూల్లో ఆయాగా పనిచేసిన మేరీ ఆంటీ అనే ఆయా ఇంటి దగ్గరకు వెళ్లారు. అది బాగా పాడుబడిన పూరిపాకలా ఉంది. ఆ పూరిపాక తలుపుకి గొళ్ళెం కూడా లేదు. అలాంటి ఆ పాకలోకి ఈ పిల్లలు ఇంకా చోటు కూడా వెళ్లారు. అక్కడ ఆ మేరీ ఆంటీ చాలా పేదరికంలో ఉంది అని తెలిసేలా ఆ ఇల్లుంది. చూసారా, నేను చెప్తే మీరు నమ్మలేదు కదా. మన మేరీ ఆంటీ ఇప్పుడు ఎలా కష్టాల్లో ఉందో చూసారా? అవును చోటు, నువ్వు చెబితే నమ్మలేదు. అసలు మేరీ ఆంటీ ఎప్పుడూ ప్రేయర్ చేస్తూ ఉండేది కదా, తనకి ఆ దేవుడు ఎందుకు హెల్ప్ చేయలేదు? పాపం కదా. దేవుడు సహాయాన్ని తన చేతులతో చేయడంట కార్తీక్, ఎవరో ఒకరిని పంపించి చేయిస్తాడట. మరి మన మేరీ ఆంటీకి హెల్ప్ చేయడం కోసం ఎవరిని పంపుతాడు ఆ దేవుడు అని అడిగిన అమ్ము ప్రశ్నకి వాళ్ల దగ్గర సమాధానం లేదు. అందుకే ఆ పిల్లలు మళ్లీ ఆ పూరిపాక తలుపు దగ్గరికి వేసి వెనక్కి వచ్చేశారు. అలా వచ్చిన వాళ్లని మళ్లీ ఫ్రెండ్స్ని వెతుక్కుంటూ తమ కామన్ మీటింగ్ ప్లేస్ దగ్గరకు వచ్చిన శివ కలిశాడు. ఫ్రెండ్స్, మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఉదయం మీకోసం నేను ఎంతగా వెతికాను. దారిలో కనిపిస్తే వీరుని కూడా అడిగాను, మీరు కనిపించారా అని. మేము మన స్కూల్లో పనిచేసిన ఆయా మేరీ ఆంటీ ఉన్నారు కదా, ఆమె ఇంటికి వెళ్ళాం. ఏంటి, మేరీ ఆంటీనా? చాలా మంచి ఆంటీ కదా. ప్రతి క్రిస్మస్కి తను శాంటాక్లాజ్ వేషం వేసుకొని వచ్చి మనకి బోలెడ్ గిఫ్ట్స్ ఇచ్చేది కదా, గుర్తుందా? ఇప్పుడు ఆంటీ ఎక్కడ వర్క్ చేస్తుంది? ఎలా ఉంది? మిమ్మల్ని గుర్తుపట్టిందా? లేదు శివ, మేం వెళ్ళినప్పుడు ఆంటీ ఇంట్లో లేరు. పాపం, ఆంటీ మాత్రం చాలా కష్టాల్లో ఉందని ఆమె ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది. అక్కడ ఆ ఇల్లు చూసి వచ్చిన తర్వాత మాకు చాలా బాధగా ఉంది శివ. ఆ దేవుడు మన మేరీ ఆంటీకి హెల్ప్ చేస్తే బాగుండు అని తమ చిన్న మనసుల్లో ఉన్న పెద్ద ఆలోచనని ఒకరితో ఒకరు పంచుకున్నారు. కాసేపటికి శివకి ఒక ఆలోచన తట్టింది. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ క్రిస్మస్ హాలిడేస్ బోర్ అన్నారు కదా, మీకొక ఐడియా చెప్పనా? చెప్పు శివ, ఏంటది? పాపం మేరీ ఆంటీకి ఎవరూ లేనందుకే కదా తను ఏడాది మొత్తం మన స్కూల్లో పనిచేసి సంపాదించిన డబ్బులతో మనకి క్రిస్మస్ టైంలో శాంటాలాగా వచ్చి గిఫ్ట్స్ ఇచ్చి మనల్ని సర్ప్రైజ్ చేసేది. మరిప్పుడు మనం మన కిడ్డీ బ్యాంక్స్లో ఉన్న డబ్బులతో మనమెందుకు ఈ క్రిస్మస్కి మేరీ ఆంటీని సర్ప్రైజ్ చేయకూడదు?
వావ్ శివ, సూపర్ ఐడియా చెప్పావు. మనమే మేరీ ఆంటీకి హెల్ప్ చేద్దాం. అని ఆ పిల్లలందరూ కలిసి ఇన్నాళ్లుగా తమ కిడ్డీ బ్యాంక్స్లో దాచుకున్న డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే అవి చాలా పెద్ద మొత్తమే అయ్యాయి. ఫ్రెండ్స్, ఇవాళ ఈవినింగ్ నేను ఊరెళ్తున్నాను. మీరు మేరీ ఆంటీ సంగతి చూస్తారు కదా. నా బ్యాడ్ లక్, ఈ విషయంలో నేను నా కంపెనీని మీకు మిస్ చేస్తున్నాను. చాచా, అలా అనకు శివ. అసలు ఈ ఐడియా ఇచ్చింది నువ్వు కదా, కాబట్టి ఈ పని చేయటం వల్ల ఏదైనా హ్యాపీనెస్ ఉంటే అది నీ వల్లనే అని చెప్పింది కవిత. ఇక ఆ సాయంత్రం తమ కారులో తమ పేరెంట్స్తో కలిసి శివ ఊరెళ్ళిపోయాడు. మిగిలిన పిల్లలు మాత్రం మరోసారి మేరీ ఆంటీ ఇంటి దగ్గరికి వెళ్లి ఆమె ఏ టైంలో ఇంట్లో ఉంటుందో గమనించి ఆమెకు ముఖ్యంగా కావాల్సిన చాలా వస్తువులని, సరుకుల్ని లిస్ట్ రాసుకొని అవన్నీ కొని దగ్గర పెట్టుకున్నారు. సరిగ్గా క్రిస్మస్ రోజు రాత్రికి ఈ పిల్లలందరూ క్రిస్మస్ తాత శాంటాక్లాజ్ వేషం వేసుకుని తాము కొన్న వస్తువులు, సరుకులు అన్నీ తీసుకుని మేరీ ఆంటీ పూరిపాకకు వెళ్లారు. ఆమెకు సర్ప్రైజింగ్ గిఫ్ట్లిచ్చారు. హ్యాపీ క్రిస్మస్ మేరీ. మేరీ క్రిస్మస్ మేరీ. ఆ దేవుడు నీకోసం సర్ప్రైజ్ గిఫ్ట్ పంపాడు, తీసుకో అంటూ తాము తెచ్చినవన్నీ అక్కడ పెట్టారు. ఆ పసిపిల్లల పెద్ద మనసును చూసిన మేరీ వాళ్ళు ఎవరై ఉంటారో ఊహించి చాలా ఆనందపడిపోతూ, చాలా థ్యాంక్స్ అంటా. ఇలాంటి ఒక సర్ప్రైజ్ నేను నీ నుండి ఊహించలేదు. సర్ప్రైజ్ అప్పుడే అయిపోలేదు మేరీ. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గరించు. దీంతో ఏదైనా చిన్న బిజినెస్ చేసుకొని బ్రతుకు. ఇది శివ నీకోసం ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ అనుకో అంటూ ఆ వస్తువులు కొనగా మిగిలిన మరికొన్ని డబ్బులు మేరీ ఆంటీకిచ్చి ఆమెతో కలిసి ఆ బుల్లి శాంటాలందరూ చాలా టైం స్పెండ్ చేసి వెళ్లారు. అలా క్రిస్మస్ అయిపోయిన తర్వాత రోజు శివ ఊరి నుండి తిరిగొచ్చి నేరుగా మేరీ ఆంటీ ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ ఒక శాంటాక్లాజ్ ఉన్నాడు. రా శివ, పక్కవాళ్లకి సహాయం చెయ్యాలని నీ మంచి ఆలోచన మెచ్చి క్రిస్మస్ అయిపోయాక కూడా ఆ దేవుడు నీకొక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపాడు. నీ మిత్రులు చేసిన సహాయానికి ఆలోచన నీదే కనుక అది నీకోసమే పంపాడు అంటూ ఆ శాంటాక్లాజ్ శివకి ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చాడు. ఆ విధంగా ఎదుటివారి కష్టం గురించి ఆలోచించే మనసుంటే దేవుడి ఆశీర్వాదం వెంటనే దక్కుతుందని శివ నిరూపించాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.